హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో గ్రోమార్ కంపెనీ వారి నానో డిఏపి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. అసలు మనం ఈ నానో డిఏపిని ఎందుకు వాడాలి, దీనికి బదులుగా డిఏపిని వాడుకోవచ్చా లేదా డిఏపికి బదులుగా దీన్ని వాడుకోవచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ డిఏపిలో ఉన్నటువంటి భాస్వరము గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ భాస్వరము మొక్క యొక్క వేరు వ్యవస్థని వృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మొక్కలు కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక స్టేజ్ తర్వాత వేర్ల ద్వారా భాస్వరాన్ని తీసుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. అటువంటి సమయాల్లో ఈ నానో డిఏపిని పైన స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్కల్లో వచ్చేటువంటి భాస్వర లోపాన్ని మనము నివారణ చేసుకోవచ్చు. ఈ గ్రోమోర్ వారి నానో డిఏపిలో 2% నత్రజని, అదేవిధంగా 5% భాస్వరము నానో పార్టికల్స్ రూపంలో ఉంటాయి. ఇవి మొక్కపైన ఫోలియర్ స్ప్రే ద్వారా అనగా పిచికారీ చేయడం ద్వారా మనము సమర్థవంతంగా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు. దీనిని ఏ పంటపైనైనా కానీ ఉపయోగించుకోవచ్చు. దీనిని ఎకరానికి వచ్చేసి 2 సార్లు స్ప్రే చేయడం ద్వారా మాత్రమే ఇది మనకు ఫలితాన్ని ఇస్తుంది. అనగా ఎకరానికి వచ్చేసి 1 లీటర్ అవసరం అవుతుంది. ఫస్ట్ స్ప్రే వచ్చేసి 500 ml. దీన్ని పంటపైన ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేయాలంటే మొక్కలు నాటిన 20 నుంచి 25 రోజులకు ఒకసారి, అదేవిధంగా రెండవ స్ప్రే మొదటి స్ప్రే అనంతరం అనగా మొదటి స్ప్రే చేసిన 15 రోజుల తర్వాత ఇంకొకసారి దీన్ని స్ప్రే చేయడం ద్వారా దీని యొక్క ఫలితాలు మనము చూడడం జరుగుతుంది. 500 ml దీని ధర మార్కెట్లో 600 రూపాయలుగా ఉంటుంది. నానో డిఏపి యొక్క ధర. దీనిని 2 సార్లు స్ప్రే చేయడం ద్వారా అయ్యే ఖర్చు వచ్చేసి మనకు 1200 రూపాయలు. అదే ఒక బస్తా డిఏపి చల్లుకున్నట్లయితే 1350 రూపాయలు ప్లస్ ఛార్జెస్, ప్లస్ మనకు కొంత వెయిట్ని మోయవలసి ఉంటుంది. ఈ నానో డిఏపిని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకువెళ్ళచ్చు. అదేవిధంగా మనము స్ప్రే చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీని మొక్కలు వేర్ల ద్వారా డిఏపిని గ్రహించని పరిస్థితుల్లో కొన్ని మొక్కలు ఉంటాయి. అటువంటి పంటల్లో దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మొక్కలు వేర్ల ద్వారా డిఏపిని గ్రహించలేవు. అందుకని దీన్ని ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.